అయితే ఇప్పుడు ఆయన హాస్పిటాలిటీ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆయన మామూలుగా ఉండదు అంటే ఆల్మోస్ట్ భోజనం పెట్టి కొన్ని కొన్ని జంధ్యాల గారి సినిమాల్లో ఉంటాయి కదా, తింటావాదేమో. సో మరి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయినాయి ఎప్పుడైనా? ఒకటా రెండా? ఎన్నో బోల్డ్. ఆయనతో ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్. ఒకటే ఉన్నా మా కోసం ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు అన్నీ నేనే చేయాలి. తలకోన షూటింగ్ లో డైట్ లో ఉన్నారు. ఏది బాహుబలి? అడవి రాముడు. అప్పుడు ఫుల్, అప్పుడు ఏంటంటే భయంకరమైన డైట్. ఆ డైట్ చూసినాక భయం వేసి డైట్ లో ఉన్నారు. ఇంకా తలకోనలో ఆయన సపరేట్, మీకు తెలుసు కదా, తలకోనలో ఫారెస్ట్ కి 7-8 కిలోమీటర్స్ బిఫోర్ సెట్, గూడెం సెట్. ఆ గూడెం సెట్ లో అక్కడంతా నాదర్ గారి గూడెము సెట్, అందులో ఈయన ఉండేటట్టు. అక్కడి నుంచి ముందుకు వస్తే ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో సిఆర్పిఎఫ్ సెక్యూరిటీతో ఆయనకి ఇక్కడ రూమ్స్ ఉండేవి, స్టే. ఇంక తిరుపతిలో రోజు వెళ్ళి రావడం ఇబ్బంది అంటే బాబు వద్దన్నారు, ఇక్కడే ఉందామా అని చెప్పి ఇటు గోపాల్ గారు, చంటి గారు ఫ్యామిలీ, బి గోపాల్ గారి ఫ్యామిలీ, మేము అందరం కలిసి నరబల్లో యూనిట్ ఉంటుంది. అక్కడికి 8 కిలోమీటర్స్ నరబలి, చిన్న విలేజ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ సెక్యూరిటీ 8 తర్వాత నరబల్ నుంచి అటువైపు ఎలా చేయరు, ఇటు లోపలికి రాని. సో నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. క్యాన్సిల్ అని చెప్పినప్పుడు ఇంకా 8:30 ఎప్పుడు క్యాన్సిల్ అని చెప్పగానే ఇంకా నేను ఇప్పుడు నాటుకోడి తింటా ఉన్నారు. నైట్ 8:30. ఇప్పుడు నాటుకోడి ఏం డార్లింగ్ అంటారు మీరు? అవునా, నాటుకోడి తింటాను ఇప్పుడు. నేను విన్నా బాగా క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు నాటుకోడి నేను తింటాను. ఇది అడవి, ఇది హైదరాబాద్. ఇప్పుడు రాత్రి నేను నాటుకోడి ఇంకెక్కువ క్వశ్చన్ చేయకూడదు. ఇంక తినరు కదా. నేను చూసేది భయంకరమైన డైట్. ఆ డైట్ లో ఇప్పుడు నాటుకోడి తింటానంటే తేవాలి. ఆయన తినకపోతే మనకి మనసు బాగోదు. ఎక్కడ అడవిలో ఎక్కడ నాటుకోడి ఎక్కడ పట్టుకుంటాం. సరే అని చెప్పి, సరే ఇప్పుడే వస్తానని చెప్పి, ఇంకా అప్పుడు మా కాలేజ్లో ఎక్కువ ఉండేవి. కాలేజ్ వేసుకెళ్ళి ఎప్పుడు బ్రెయిన్ కి ఐడియా వచ్చింది నాకు. సెట్ లో కొన్ని కోళ్ళు ఉన్నాయి కదా, గూడెం సెట్. కానీ అర్ధరాత్రి అయిపోయింది, టార్చ్ లైట్ తీసుకెళ్ళి ఆ కాలేజ్ తాలూకు లైట్ ఏమో ఆ గూడెం సెట్ లోకి అలా కొట్టి ఆ మెల్లిగా తింద మీద పడి ఒక 2 కోళ్ళు లాగి రాత్రి చేసి, రసం కూడా కావాలి కనుక రసం చేసి, నాటుకోడి రసం తింటే మహారాజ్ గారు ఆ రోజు హ్యాపీ ఫీల్ అయ్యారు. వంట కూడా మీరే చేస్తారా? ఆయన ఇక్కడ చేయాలి కదా మరి. ఓకే. సో మరి మీకు పెట్టేసి ఇబ్బంది పెట్టిన సీన్లు ఏం లేవా? ఏవి? తిను డార్లింగ్ అని చెప్పి హై కామన్ థింగ్ అది. గురించి కొత్తగా మీకు చెప్పడం, నాకు చెప్తే మీకు జనాలు అంటారు వీళ్ళెట్టి చెప్పేది మాకు. మీకు డైలీ ఆ టార్చర్ ఉంటుంది అంటున్నా. టార్చర్ అదే ఆ టార్చర్ అంటే ఒక రకంగా అదే కదా, నువ్వు తిను అని అంటాం కూడా ఉండదు. అలా ఉండదు. గెస్ట్లకి మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అసలు ఆయనకి నో అనకూడదు. దేర్ ఇస్ నథింగ్, ఇక్కడ లేదు అనిపించకూడదు. మీరు తిన్నా తినకపోయినా వదిలేసినట్టు నాట్ మ్యాటర్స్. కానీ పొరపాటున అది లేదా సార్ అన్నారా అయిపోయినట్టే. ఎస్. అయితే నేను ఒకసారి మీకు ఫోన్ చేస్తే, నేను బొంబేలో ఆదిపురుష్ షూట్లో ఉన్నా అన్నారు కదా. సో ఏంటి, జస్ట్ ట్రావెలింగ్ కోసం దీనికోసమేనా, లేకపోతే ఏమన్నా మీరు ఏమన్నా అంటే అదర్ వర్క్స్ కూడా ఏమన్నా అప్ చెప్తారా మీకు సినిమాలకు సంబంధించి? ఏం లేదు, నేను కంప్లీట్ గా ఆయనతో ఉండడం, కూర్చోడం. అన్నిటికీ అన్ని డిపార్ట్మెంట్స్ కి అందరూ వర్క్స్ ఉంటాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ దానికి సంబంధించిన మనుషులు ఉంటారు. అయితే ఆయన చేసే సినిమాల్లో కూడా, మీరు ప్రభాస్ గారి సినిమాల్లో కూడా చాలా వాటిల్లో నటించారు కదా. సో అదేంటి, ఆయన ఏమన్నా డైరెక్టర్ సజెషన్ ఇవ్వడమా, లేకపోతే డైరెక్టర్స్ నచ్చి ఎప్పుడు చెప్పరు, ఎవరు రికమెండ్ చేయరు. బట్ మరి ఎవరికి రికమెండ్ చేయరు అస్సలు, తెలీదు. పైగా చాలా మొహమాటం, అసలు ఎవరికి చెప్పరు. బట్ అంటే ఆ డైరెక్టర్స్ నచ్చి మిమ్మల్ని పెట్టుకుని, మనకి ఈ క్యారెక్టర్ కి సీన్ అయితే అంతే. అవునా మావాడా అంటాడు తప్ప ఇంకా. ఓకే.
అంటే ఇంత వర్క్ చేస్తూ ఉంటారు మీరు, ఇందాక ఫ్యామిలీ గురించి కూడా చాలా బాగా చెప్పారు, బాండింగ్ అదంతా కూడా. సో వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అనేది ఎలా చూసుకుంటారు సార్, ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఈజీ సార్, వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఏంటి, అలాంటి వైఫ్ దొరికితే ఇంకేంటి, మీకు డిస్టర్బెన్స్ ఉండదు. 1 గంటకు వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా అసలు ఎప్పుడు మా వైఫ్ ఇది ఏంటి నువ్వు ఇది రాత్రి పూటలు ఏ ఉండదు. అండ్ షీ కెన్ అండర్స్టాండ్. మనం ఎగ్గొట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా తెలిసిపోద్ది, అంటే షూటింగ్ అని చెప్పి వెళ్ళిపోతుంటాం అప్పుడు అప్పుడప్పుడు డోస్ పడిపోతుంది. అవి కూడా చేస్తుంటారు. చేస్తాం కదా, పుణ్యాత్తులు ఏంటి మనం చెయ్యాలి కదా, తప్పదు. అప్పుడు డోసు పడద్దా? పడుతుంది, తెలిసిపోద్ది. అమ్మో చాలా మనం పెద్ద డిప్లొమసీలు ఉంటాం కదా, మనం చాలా మేనేజ్ చేస్తామని అది దొరికేస్తాం. దాంట్లో చిరంజీవి గారు ఏదో సినిమాలో ఉంటారు కదా, అన్ని బాగానే మేనేజ్ చేసి వాళ్ళు దొరికేసా ఉంటారు. అలాగే తప్పదు. రిమైనింగ్ మనం వర్క్ చేసిన ఆ వర్క్ ఆయన దగ్గర ఉన్న అక్కడ 3 అయినా 4 అయినా తెలిసిపోద్ది. ఇది అక్కడి నుంచి వచ్చాడు వర్క్. రీసెంట్ గా పడిన క్లాస్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో? క్లాసులు బట్ బయట చెప్పుకోలేము, కెమెరా ముందు చెప్పుకోలేము. చెప్పుకోవచ్చు, నాకేం అండి, పట్టించుకోదు. ఫోన్లు వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి, అవి చూస్తుంటది. నీకు అవసరమా ఈ వయసులో, నువ్వు ఒక పెద్ద అందగాడివి, నీకేమో వీళ్ళతో చాటింగ్లు గోల, తిడుతుంది, నవ్వుతుంది. ఎవరో హీరోయిన్ దగ్గర నుంచి వస్తాంటారండి. హీరోయిన్లు ఎందుకు చేస్తారండి? మరి హీరోయిన్లు అయిపోదామని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫోర్స్ ఉంటుంది. అలాంటివి దొరికినప్పుడు చిన్న స్ట్రైక్స్ ఉంటాయి. మీరు వాటి దూరంగానే ఉంటారుగా? దూరంగానే ఉంటాం మనం. ఇప్పుడు వాళ్ళు ఏదో స్విగ్గీలో చూస్తారు, లేకపోతే ఏదో పెట్టుకుని నా ఫోన్ నుంచే కదా వెళ్తాయి ఓటీపీలు, అప్పుడు చూస్తారు ఎలాగా. సార్ హౌ ఆర్ యూ సార్, యూ లుకింగ్ స్మార్ట్ సార్, దిస్ సార్, పీడు ముసిలి నాకు ఈడి మళ్ళీ స్మార్ట్ అది ఏంది, దానికి ఏం తెలీదా, దానికి అలాగే ట్రాక్ నడుస్తుంది. ఓకే, సో దాని అనమాట. అయితే బాగుంది సార్ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్.